వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మండల న్యాయ సేవ కమిటీ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి సురక్షితమైన ప్రయాణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, రవాణా శాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు నరసరావుపేట పట్టణంలో రహదారి భద్రత మరియు హెల్మెట్ ధారణపై ఒక అవగాహన ర్యాలీని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు పోలీసు వారు కలిసి ట్రాఫిక్ మరియు స్థానిక న్యాయవాదులు అందరూ కలిసి హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా హెల్మెట్ ధరించకుండా వాహనాలని నడపడం వల్ల ఎంతో మంది తమ విలువైన ప్రాణాలని కోల్పోతున్నారు. ప్రతిరోజు కూడా ద్విచక్ర వాహనాలు ఏదో ఒక వాహనంతో తగలటం వల్ల ముఖ్యంగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రావణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు. బీఆర్ఎస్ త్వరలో కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమే అని, ఇప్పటి వరకు ఆ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారని, సొంత ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని, అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని అన్నారు. సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారని అన్నారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి భిన్నత పత్రం ఇవ్వచ్చు, డిప్యూటీ సీఎం కి ఇవ్వచ్చు, మినిస్టర్లకు ఇవ్వచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. మరి ఇప్పుడేమో అప్పుడున్న పరిస్థితి అలా లేదు. కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు?
ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి నీకున్నటువంటి ఒక కోటరీ, నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడెవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గాడు కూడా ఉన్నాడు, వాడు పని చెప్తాం. వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు, పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించారు? ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు? వీళ్ళందరూ ఎట్లా 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 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు? దేని వల్ల చేయగలుగుతున్నారు? వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది, బయట పెడతా. ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము. అయ్యవా ఉడొద్దంటు నేను ఏడైనా వద్దన్నాడు. నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది. వద్దంటలే, నేను తప్పకుండా నీవు వెయ్యాలి. వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. కానీ నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుంది, మా చూసుకోముందుగా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. గాజువాకలోని తిరుమల బాలాజీ దివ్యక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ తీరంలో కోతపై నిపుణుల సమక్షంలో సమీక్ష. శ్రీకాళహస్తీశ్వర స్వామికి విశేష పూజలు. విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసన్నాంబాదేవి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ త్వరలో కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ ఎద్దేవా. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.